ఆదివారం ఉదయం స్థానిక మహాత్మా గాంధీ బట్టల మార్కెట్ నుండి మంగళగిరిలో జరగనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు రాజమండ్రి నగరం నుండి పద్మశాలి బంధువులు సైన్యంలో కదిలారు. రాజమండ్రి నగర పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కులదైవాలకు పాలాభిషేకం చేసి ప్రత్యేక వాహనాలకు జెండా ఊపి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువత అధ్యక్షుడు కొప్పుల గౌరీశంకర్ మాట్లాడారు. పద్మశాలిల ఆత్మగౌరవ గర్జన మంగళగిరి బాట పట్టిన రాజమండ్రి పద్మశాలుల బంధువులు పద్మశాలుల ఐక్యతను చాటడానికి రాజకీయ వాటా సాధించుకోవడానికి ప్రతి ఒక్కరు ఈ సభలో భాగస్వాములు కావాలని, ఈ మహాసభ విజయవంతం కావాలని, మన సమాజం మరింత ఆసక్తివంతంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నగర పద్మశాలి సేవా సంఘ అధ్యక్షులు బండారు సత్యవీర్రాజు, కార్యదర్శి జక్క మాణిక్యరావు, రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు కొప్పుల గౌరీశంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అవ్వారి వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు జక్క తాతాజీ, జిల్లా కార్యదర్శి చుక్కల దుర్గారావు, ప్రచార కార్యదర్శి దోనపూడి రుక్మాంగధరావు, నగర సంఘ గౌరవ అధ్యక్షులు నీలి నాగబాబు, గుండారావు, సుబ్రహ్మణ్యం, జక్క వెంకట ప్రసాద్, కొప్పుల బ్రదర్స్, వాయిలాట్ రామలింగేశ్వరరావు, సూర్య నాగేశ్వరరావు, మాడెం రాజారావు, నూకెల కిషోర్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు చలో మంగళగిరి కార్యక్రమానికి మా పద్మశాలి కులబంధువులు అందరితో కూడా మేము మంగళగిరి కార్యక్రమానికి భారీ ఎత్తున బయలుదేరడం జరుగుతుంది. నేను స్టేట్ యూత్ ప్రెసిడెంట్గా మా యొక్క కుల బాంధవులు అందరితో కూడా సన్నిహితులతో కూడా భారీ ఎత్తున మేము వెళ్తున్నాం. దీనికి గాను మా హక్కుల కోసం, మా విధి విధానాల కోసం మేము పోరాటం చేయడానికి మాత్రం అక్కడ ప్రజాసభ కింద ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన ఆంధ్ర రాష్ట్రం అందరి తరపున మా జగ్గవరపు శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మొత్తం అందరూ కూడా భారీ ఎత్తున అక్కడ మంగళగిరిలో సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా మన కుల బాంధవులు అందరూ కూడా, మన యువజన నాయకులు ఏంటి కానీ, మన పెద్దలు ఏంటి కానీ అందరూ కూడా భారీ ఎత్తున తరలి రావాల్సిందిగా కోరుకుంటూ ఈ బహిరంగ సభని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై మార్కండేయ, జై జై మార్కండేయ, జై పద్మశాలి. ఈ రోజున మంగళగిరి పద్మశాలి సైన్యం, పద్మశాలి కుల బాంధువులు అందరూ కూడా బయలుదేరుతున్నారు. దేనికోసం? మా హక్కులు మేము సంపాదించుకోవడం కోసం. ఈ రోజున ఇన్ని నియోజకవర్గాల్లో ఒక పద్మశాలి, ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు మాకు లేరు. అటువంటి హక్కులు మాకు 20 లక్షల పైన ఓట్లు ఉన్నా సరే మమ్మల్ని ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవరు కూడా పట్టించలేదు. ఎందుకంటే మీ స్వతహాగా స్వభావం మెత్తని స్వభావం అది. ఆ మెత్తని స్వభావమే మాది. ఇదే మా హక్కులను కూడా హరించి వేస్తున్నారు. అందువలన ఈ రోజున రాజమండ్రి నుంచి మన కొప్పుల గౌరీశంకర్ మేము అక్కడ మంగళగిరిలో జగ్గారపు శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి రాజమహేంద్రవరం తరఫున మేము ఇంచుమించుగా 250 మంది పద్మశాలీలు ఇక్కడి నుంచి తరలి వెళుతున్నాం. మా హక్కుల కోసం మేము పోరాటం కోసం, మా ఫర్దర్ ఫ్యూచర్, మా సైన్యం కోసం, ఫ్యూచర్ పిల్లల కోసం, మా పద్మశాలీల శ్రేయస్ కోసం మేము పోరాడడానికి రాజమండ్రి నుంచి ఆ సభను విజయవంతం చేయడానికి మేము మంగళగిరి వెళ్తున్నాం. చలో మంగళగిరి, జై పద్మశాలి, జై జై పద్మశాలి. నా పేరు రుక్మాంగధరావు, పద్మశాలి నాయకులు.